2025 మే నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. మకర రాశి వారిపై ఈ దేవుడి కన్ను పడింది. ఇక మీ జీవితంలో అనుకోని మలుపులు రాబోతూ ఉన్నాయి. మరి మకర రాశి వారిపై ఏ దేవుడి కన్ను పడిందో తెలుసుకునే ముందు మకర రాశి వారికి ఈ మే నెలలో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. రవి మే 14వ తేదీన మేషరాశి నుండి వృషభంలోనికి వస్తాడు. బుధుడు మే 21వ తేదీన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు. గురువు మే 9వ తేదీన మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. రాహువు మే 16న కుంభరాశిలోనికి వస్తాడు. శుక్రుడు ఈ నెల చివరిలో అనగా మే 31వ తేదీన మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఇకపోతే కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు. శని మీనరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరు జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. అయితే మకర రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఆర్థిక పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ నెలలో మీరు ఆర్థికంగా స్థిరత్వమును సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మీరు చేసిన పెట్టుబడులకు ఈ సమయంలో ఫలితాలు రావచ్చు. పాత బాకీలు కొంతవరకు వసూలు కావచ్చు. ఇది మీకు తాత్కాలికంగా రిలీఫ్ ఇవ్వవచ్చు. ఉద్యోగస్తులు అయితే జీతం వృద్ధి అవుతుంది. ఇతర లాభాల రూపంలో ఆయుధం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపార వర్గానికి కూడా కొత్త ఒప్పందాలు, కస్టమర్లతో లాభదాయక సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆస్తి విషయాలకు వస్తే ఆదాయం పెరగటం వల్ల కొంతమంది మకర రాశి వారు ఆస్తి కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉండవచ్చు. ఇది ఇల్లు, స్థలం లేదా వాహనం కూడా కావచ్చు. మే నెలలో శుభ ఫలితాలు కనిపించే కాలం కాబట్టి అలా ఆలోచిస్తున్న వారు మంచి సమయంగా భావించి ముందడుగు వేయవచ్చు. అయితే కొనుగోలు చేసే ముందు సంబంధిత పత్రాలు, లీగల్ క్లియరెన్స్ వంటి వాటిని పూర్తిగా పరిశీలించడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీరు తీసుకుంటే ఆస్తి కొనుగోలు ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. మీరు ఇప్పటికే ఎటువంటి ఆస్తిని అద్దెకు ఇచ్చి ఉంటే దానివల్ల వచ్చే ఆదాయం కూడా ఈ నెలలో మిమ్మల్ని సంతృప్తిపరచగలదు. పాత ఆస్తి సంబంధిత సమస్యలు ఉంటే మే నెలలో పరిష్కార దిశగా మారతాయి. కోర్టు విషయాలు లేదా వాదనలున్నా మీకు అనుకూలంగా తీర్మానాలు రావచ్చు. ఒకవేళ ఎవరైనా మర్చిపోయిన ఆస్తిపై డిమాండ్ చేస్తే న్యాయపరంగా మీరు మెరుగైన స్థితిలో ఉంటారు. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకుండా మంచి సలహాలు తీసుకుని ముందడుగు వేయటం మంచిది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగవటమే కాకుండా భవిష్యత్తుకు అవసరమైన ఆదాయ వనరులు సిద్ధం చేసుకున్న అవకాశం ఉంటుంది. పొదుపు అలవాటు, ఖర్చులపై నియంత్రణ, మంచి ఆర్థిక ప్రణాళిక ద్వారా మీరు శ్రేయస్సు వైపు ముందుకు సాగగలుగుతారు. దైవ కృపతో పాటు మీ కృషి కూడా మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చివరిగా చెప్పాలంటే మే 2025 మకర రాశి వారికి ఆర్థికంగా ఆస్తి విషయంలో అనుకూలతలు కలిగించే ఒక మంచి సమయం అవుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెల ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు, అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. పదోన్నతి, కొత్త బాధ్యతలు, మంచి ఉద్యోగ అవకాశాలు వంటి విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. మీరు చేసే కృషిని మీ ఉన్నతాధికారులు గుర్తించే అవకాశం ఉంది. మీరు ప్రాజెక్టుల్లో చూసిన నైపుణ్యం మీకు మంచి పేరు తీసుకువస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో ధైర్యంగా, నమ్మకంగా మాట్లాడితే మంచి ఫలితం పొందగలుగుతారు. ఇక ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు తమ పని నైపుణ్యం ద్వారా మేనేజ్మెంట్కు మంచి ఇంప్రెషన్ ఇవ్వగలుగుతారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు అయితే కొన్ని విధుల్లో మార్పులు, కొత్త బాధ్యతలు రావచ్చు. ఇది మీ భవిష్యత్తుకు మంచిదే. ఈ నెలలో వృత్తిపరంగా చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి మీకు కొత్త అనుభవాలు, నెట్వర్క్ అవకాశాలు కలిగించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ నెల మంచి అభివృద్ధి
వ్యాపార రంగంలో ఉన్న మకర రాశి వారికి ఈ నెల మంచి అభివృద్ధి చూపించవచ్చు. పాత కస్టమర్లు తిరిగి రావటం, కొత్త కస్టమర్లతో ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. చిన్న స్థాయి వ్యాపారాలు స్థిరత సాధించి లాభాల బాటలో నడవవచ్చు. మీరు తయారు చేసే ఉత్పత్తులు లేదా అందించే సేవలు గణనీయంగా పేరు తెచ్చుకోవచ్చు. మార్కెటింగ్ మరియు ప్రమోషన్ అంశాల్లో మీరు కాస్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తే వ్యాపార వృద్ధికి దోహదపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల మంచి శుభ సమయం. అయితే ప్రారంభానికి ముందు మార్కెట్ను బాగా అధ్యయనం చేయాలి. పెట్టుబడి, స్థలము, అవసరమైన అనుమతులు వంటి అన్ని విషయాలను చూసుకొని జాగ్రత్తగా ప్రారంభించాలి. భాగస్వాములతో వ్యాపారం చేయాలనుకుంటే నమ్మకమైన వారిని ఎంచుకోవాలి. లాయర్ సలహాలు తీసుకోవటం మంచిది. ఈ నెల మకర రాశి వారికి కుటుంబ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ నెలలో కుటుంబ సభ్యులతో మీ అనుబంధం బలపడే అవకాశం ఉంది. గతంలో చిన్న చిన్న గొడవలు, అభిప్రాయ భేదాలు జరిగినా ఈ సమయంలో అవి తగ్గిపోతాయి. మీరు శాంతియుతంగా మాట్లాడడము, ఓర్పుగా స్పందించడం వల్ల కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది. పెద్దల ఆశీర్వాదము, మద్దతు లభించవచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఈ నెలలో వాటిల్లో మెరుగుదల కనిపించవచ్చు. దాంపత్య జీవితం విషయానికి వస్తే వివాహితులకు ఇది ఒక సమతుల్యమైన కాలంగా ఉంటుంది. భాగస్వామితో సంబంధాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంది. మీరు ప్రేమతో అర్థవంతంగా మాట్లాడితే అనవసర మనస్పర్ధలు తలెత్తకుండా ఉంటాయి. ఒకరినొకరు గౌరవించటము, సమయం కేటాయించటం ద్వారా బంధం మరింత పటిష్టమవుతుంది. కొందరి దంపతులకు ఈ నెలలో చిన్న ప్రయాణాలు, పండుగలు కలిసి గడిపే అవకాశాలు లభించవచ్చు. అయితే ఎవరికైనా తాత్కాలికంగా మనస్తాపం ఏర్పడితే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. ఇంకా వివాహితులకు తమకు అనుకూలమైన సంబంధాల కోసం ప్రయత్నాలు చేయవచ్చు. మంచి సంబంధాలు వస్తాయి. కానీ తల్లిదండ్రుల అనుమతి, ఆమోదం తీసుకునే విషయంలో కాస్త సహనంగా ఉండాలి. ఈ నెలలో నిశ్చితార్థము, వివాహం వంటి శుభకార్యాలు కొందరికి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కుటుంబానికి కూడా ఆనందం కలిగించే సమయం అవుతుంది. సంతాన విషయానికి వస్తే సంతాన విషయాల్లో కొంతమంది మకర రాశి వారికి శుభవార్తలు లభించవచ్చు. గర్భధారణ, పిల్లల ఆరోగ్యము, విద్య వంటి విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. పిల్లలు చదువుల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. వారి ప్రవర్తనపై గమనిస్తూ వారికి ప్రోత్సాహం ఇవ్వటం వల్ల మంచి మార్పులు వస్తాయి. అయితే కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్ల తలెత్తే సమస్యలు ఉండవచ్చు. అప్పుడు ప్రేమతో, స్నేహంగా మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుకోవాలి. మకర రాశికి చెందిన విద్యార్థులకు మే 2025లో కొంత సానుకూలత కనిపిస్తుంది. ప్రత్యేకించి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తూ విదేశీ విద్య కోసం తహతహలాడుతున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు రావటమే కాదు, గురువుల నుంచి ప్రశంసలు కూడా పొందవచ్చు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెలలో మంచి జాగ్రత్తలు తీసుకుంటే విజయం సాధించవచ్చు. ఉదయాన్నే చదవటం, రోజుకు కొంత సమయాన్ని చదువుకు కేటాయించటం ద్వారా మైండ్ క్లియర్గా ఉంటుంది. రాజకీయ విషయానికి వస్తే రాజకీయంగా మకర రాశి వారు ఈ నెలలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇప్పటికే పాలిటిక్స్లో ఉన్నవారు తమ ప్రసంగాల్లో, నిర్ణయాల్లో స్పష్టత చూపాలి. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా బహుశా కోణాల నుంచి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టడం వల్ల పేరు పెరుగుతుంది. రాజకీయంగా ప్రవేశించాలని భావించేవారు ఈ నెలలో మంచి అనుకూలత పొందగలుగుతారు. కానీ మీ చుట్టూ ఉన్న వారి సహకారం అవసరమవుతుంది. మీపై ఉన్నవారి మార్గదర్శనం తీసుకుంటే పొలిటికల్ జర్నీ సాఫీగా సాగుతుంది. కోర్టు కేసుల విషయానికి వస్తే మకర రాశి వారు గతంలో నుండి నడుస్తున్న న్యాయపరమైన సమస్యల్లో ఈ నెల కొంత ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. పాత ఆస్తి వివాదాలు, కుటుంబ విభాగాలు, భూ సంబంధిత కేసులు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. కానీ కొన్నిసార్లు విధి విరుద్ధంగా ఆలస్యం జరగవచ్చు. అందుకే న్యాయపరంగా మీరు చేసే ప్రతి స్టెప్కి నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. కోర్టులో తప్పుగా మాట్లాడటము, తప్పుడు పత్రాలు సమర్పించటం వల్ల సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉంటుంది. మీరు ఆస్తులపై లేదా ఉద్యోగ వివాదాలపై న్యాయంగా ఎదుర్కొంటున్నట్లయితే ఈ నెలలో సానుకూల పరిణామాలు కనిపించే అవకాశం ఉంటుంది. మీరు శాంతంగా ఉండి న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచినట్లయితే విజయం మీదే. ఆరోగ్య పరిస్థితి విషయానికి వస్తే మకర రాశి వారు మే 2025లో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మధుమేహము, బీపీ, పేగుల సమస్యలు ఉన్నవారు
ఆహార నియమాలను పాటించకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వృద్ధులు మరియు చిన్నారులు ఈ కాలంలో వేడి మార్పులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణ మార్పుల వల్ల సైనస్, దగ్గు, జలుబు వంటి సాధారణ సమస్యలు ఎక్కువగా వేధించవచ్చు. కానీ ఇవి పెద్ద సమస్యలు కాకుండా నివారించుకోగలిగితే మే నెల ప్రశాంతంగా గడుస్తుంది. ఆహారంలో నియమం పాటించటము, నీటిని ఎక్కువగా తీసుకోవటము, వేళకు భోజనం చేయటం చాలా అవసరం. రాత్రిళ్ళు తక్కువ నిద్ర, ఎక్కువ మొబైల్ వినియోగం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి విశ్రాంతి, యోగాభ్యాసం, ధ్యానము వంటి వాటిని ప్రతిరోజు 10 నిమిషాలైనా పాటించాలి. వయసు మించిన వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. ప్రయాణాలు చేసేవారు ట్రావెల్ ఇన్సూరెన్స్, ఆరోగ్యకరమైన ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మే నెలలో మకర రాశి వారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పొదుపు మీద దృష్టి పెట్టాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. లీగల్ పేపర్లు పూర్తిగా చదివి సంతకం చేయాలి. కుటుంబంతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. చిన్న విషయాలను పెద్దగా భావించకండి. రోజువారీ వ్యాయామం, నీరు ఎక్కువగా త్రాగటము, ఇంటి ఆహారం తీసుకోవటం మంచిది. కొత్త ఒప్పందాలపై సంతకం చేసే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. మే 2025లో మకర రాశి వారి మీద పరమశివుని అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుందని గ్రహ సూచనలు తెలియజేస్తూ ఉన్నాయి. శని గ్రహాధిపతిగా ఉన్న మకర రాశికి శివుడు అత్యంత అనుకూల దేవత. శివుడు శాంతస్వరూపి, శరణాగత పారాయణుడు. ఈ సమయంలో శివారాధన చేసిన మకర రాశి వారికి జీవితంలో గణనీయమైన మార్పులు, అభివృద్ధి, శాంతి, విజయాలు లభించవచ్చు. మకర రాశి వారు ఈ నెలలో ఎదురయ్యే కొన్ని సవాళ్లను శివుని ఆశీర్వాదంతో సులభంగా దాటుకుంటారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు, వ్యాపారంలో అనుకున్న లాభాలు, కుటుంబంలో సామరస్యం క్రమంగా పెరుగుతాయి. ప్రత్యేకంగా సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయటము, ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించటం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరిగి మనశ్శాంతి కలుగుతుంది. శని సంబంధిత కష్టాలు ఉన్నవారు శివనామ స్మరణ చేయటం ద్వారా శాంతిని పొందగలరు. శివుని కృప వల్ల మనస్సు స్థిరంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శివుడు బోలో శంకర అని పిలిచేవారికి చిన్న ప్రార్థనకే స్పందించే దయామయుడు. కాబట్టి మకర రాశి వారు శివుణ్ణి భక్తితో ఆరాధించాలి. ఈ మే నెలలో శివాలయ దర్శనము, రుద్రాభిషేకము, శివ స్తోత్రాలు పఠించటం వంటివి మకర రాశి వారికి శుభ ఫలితాలను తీసుకురాగలవు. శివుడు అనుగ్రహించిన చోట శంకలు తీరిపోతాయి, కలలు నెరవేరుతాయి. కాబట్టి విశ్వాసంతో శివ సేవలో ఉండండి. మీ జీవితం ఆశాజనకంగా మారుతుంది. మరి మకర రాశికి చెందిన వారు ఈ మే నెలలో శివ ఆరాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 4, 11, 13, 18, 23, 29, 31. ప్రతికూలంగా ఉన్న తేదీలు 6, 8, 16, 20, 25, 27. ఇవి మే నెల మకర రాశి వారి రాశి ఫలితములు.